శ్రావ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు తను బ్రతకడానికి నువ్వు పడిన కష్టం తపన నేను మర్చిపోలేను. తెలిసి తెలిసి నీకు మాటిచ్చా కూడా నీ మెడలో తాళి కట్టానంటే ఏదో బలమైన కారణం లేకపోదు అని నువ్వెందుకు నమ్మట్లేదు? ఇలా ఎందుకు కట్టానా అని ఒక్కసారి ఆలోచించు. నేను ఎలా పోతే మీకెందుకు? నా చావేతో నేను చచ్చేదాన్ని. నువ్వు చేసిన పని వల్ల శ్రావ్య దృష్టిలో నేనొక మోసం చేసిందల్లా ముద్రపడిపోయాను. ఎందుకోసమేనా నేను శ్రావ్యని బతికించింది? ఇంతమందిలో నీ వల్ల తన పెళ్లి ఆగిపోయింది. శ్రావ్య నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. నీ మీదే ప్రాణాలు పెట్టుకుందని నీకు కూడా తెలుసు. పీటల మీద తనని నువ్వు పెళ్లి చేసుకోలేదని తను ఎంత మనోవేదనకి గురవుతుందో నీకు తెలుసా? ఈ అవమానాన్ని తట్టుకోలేక శ్రావ్య ఏదైనా చేసుకుంటే దానికి ఎవరిది బాధ్యత? రాజీవ్, చేసిన ఘనకార్యం చాలు, పద వెళ్దాం. అమ్మా, ఈ పరిస్థితుల్లో జ్యోతిని వదిలి రాలేనమ్మా. నోర్మోయ్! ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. అది కాదమ్మా. రా. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, నేను చెప్పేది మాట్లాడకు. అమ్మా. అక్క, ఒరే రత్నం, జ్యోతమ్మ తలరాతేంట్రా ఆ దేవుడిలా రాశాడు. తన జీవితానికి అసలు సంతోషం అనేది లేకుండా చేశాడు. చిన్నప్పుడే కన్న వాళ్ళకి దూరం చేశాడు. చెయ్యని తప్పుకి ఇదే రాజీవ్ బాబు చేత నిందని మోసేలా చేశాడు. ఆ నిందని చెరిపివేయడానికి జ్యోతమ్మకి పెళ్లి చేస్తుంటే అందరి ముందు బలవంతాన రాజీవ్ బాబు చేత జ్యోతమ్మ మెడలో తాళి కట్టించి తన భవిష్యత్తును అసలు ప్రశ్నార్థకం చేసేశాడు. బుజ్జమ్మ పెళ్ళైపోతుందని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగిందేంటక్క? ఏమోరా, అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఆ మాధవమ్మకేమో ఒళ్ళంతా అహంకారమే, డబ్బుందన్న మదం, మనమంటే చులకన చిన్న చూపు. చేస్తే మన జ్యోతమ్మని కోడలుగా అంగీకరించదు, ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు. ఆ రాజీవ్ బాబేమో వెనక ముందు ఆలోచించకుండా తాళి కట్టేశాడు. పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే పడుంటే
నలుగురు ఏమనుకుంటారు, ఎన్నెన్ని మాటలంటారు. రేపు మన అమ్మాయి బతుకేమవుతుంది? అసలు ఈ గొడవంతా ఎందుకక్క? రాజుబాబు కట్టిన తాళిని బుజ్జమ్మ చేత తీసేయించి అదే పెళ్లిపీటల మీద చరణబాబుతో పెళ్లి జరిపిస్తే సరిపోతుంది. పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నావా మనకు నచ్చినట్టు చేయడానికి? ఒక ఆడదాని మెడలో మగవాడు తాళి కట్టిన తర్వాత అది ఎవరైనా సరే, ఆ బంధం 3 ముళ్ళతో ముడిపడిన తర్వాత చచ్చేంత వరకు అతనే భర్త. ఆ భర్త పోయేంత వరకు మెడలోంచి తాళి తీయకూడదు. జ్యోతమ్మకిష్టం లేకుండా అతను తాళి కడితే ఆ పెళ్లి ఎలా చెల్లుతుందక్క? నువ్వన్నట్లు మాధవమ్మ కోడలుగా ఒప్పుకోకపోతే బుజ్జమ్మ జీవితం బలి కావలసిందేనా? బలి అవుతుందో, ఇది ఎటు దారి తీస్తుందో ఆ కాలమే సమాధానం చెప్పాలి. మావయ్య, మీరైనా జ్యోతికి నచ్చచెప్పి ఆ తాళిని తీసేమని చెప్పండి. ఇప్పుడు పెళ్ళాగిపోయిందంటే నా పరువు పోతుంది. నలుగురిలో నేను తలెత్తుకుని తిరగలేను. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది చరణబాబు. ఒక తండ్రిగా నా బిడ్డతో నీ మాంగళ్యాన్ని తీసేయమని నేనెలా చెప్పగలను? వాడెప్పుడు తప్పు చేస్తే నేను జ్యోతి ఎందుకు బాధపడాలి మావయ్య? పిచ్చి సెంటిమెంట్లతో జ్యోతి జీవితాన్ని బలి చేస్తారా? అలా అని తేలిగ్గా తాళిని కూడా తీసేయమని చెప్పలేం కదా. అదే ఆ దైవ నిర్ణయం, జ్యోతమ్మ తలరాత. ఏ ఉద్దేశంతో రాజీవ్ బాబు తాళి కట్టినా అది పెళ్ళే. ఇలా సర్ది చెప్పుకుంటే ఎలా మావయ్య? ఆ రాజీవ్ గారి సంగతి నేను చూసుకుంటాను. జ్యోతి నాకు కావాలి. జ్యోతి నా పెళ్ళమని ఫిక్స్ అయ్యాను. మీరు జ్యోతి నొప్పిస్తే నేను తాళి కడతాను. ప్లీజ్ మావయ్య, కాదనకండి. జ్యోతి అంటే నాకు ప్రాణం. తనని నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. అర్థం చేసుకోండి మావయ్య, ప్లీజ్ మావయ్య. చరణబాబు, ఈ పరిస్థితుల్లో నేనేం చేయలేను. మావయ్య,